సుకుమార్ మీకు సార్. 'పుష్ప యెస్. 2'లో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు డిడ్ హి ఎక్స్‌ప్లెయిన్ ఇట్లా అరగుండు ఉంటది, ఇలా యెస్. చెప్పులు వేస్తారు, ఇలా నడవాలి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసారా మీకు? లుక్ టెస్ట్ చేసినప్పుడు అరగుండు ఉంటది అన్నట్టు చెప్పారు. చెప్పారు. అది రియల్‌గా చేసారా ఏంటి? లేదు లేదు. కదా! లేదు. మేము లేదు. విన్నదైతే చేయలేదు అని. అది విగ్ పెట్టి మేనేజ్ చేశారు అవునా? దాన్ని. ఓకే. ఎందుకంటే వేరే సినిమాస్ కూడా ఆ టైంలో ఆ! జరుగుతున్నాయి. మరి సో మీకెప్పుడు అనిపించలేదా? వేరే సినిమాలు గూడా వెళ్ళిపోతాయేమో, ఆ ఎఫెక్ట్ పడుతుందేమో ఇలా లేదు. చూడటం వల్ల? నాకెప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఓకే. ఈరోజు ఎవరైనా 'పుష్ప' నుంచి నన్ను గుర్తు చేస్తున్నారంటే దానివల్లనే గుర్తు చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, అది నాకు నెగెటివ్‌గా ఎప్పుడూ అనిపించలేదు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ చెప్పలేస్తారు అన్నప్పుడు చాలా హ్యూమిలియేటింగ్‌గా యెస్. ఉంటది కదా! నాకు యాస్ ఎ పర్సన్ హ్మ్. నేను పర్సనల్‌గా చాలా ఫీల్ అయినా. అరే! అవి ఏంటిది ఫీల్ అయ్యారా? ఓకే. చాలా పాత చెప్పల్స్ తీసి పెట్టారు అని. బట్ అదయిన తర్వాత హ్మ్. నేనే ఆలోచించిన. యాస్ ఎన్ యాక్టర్ ఇది ఉండకూడదు. హ్మ్. ఇన్హిబిషన్స్ అనేది ఉండకూడదు. ఇది హ్మ్. ఉందంటే మనకది మమ్మల్ని కిందకే తీసుకొనెళ్తది రైట్. గానీ పైకి తీసుకొనెళ్ళదు. హ్మ్. సో, యెస్. అదంతా వదిలేసి నేను 'తారక్' కాదిప్పుడు. నేను 'బుగ్గారెడ్డి.' 'బుగ్గారెడ్డి.' సో, 'బుగ్గారెడ్డికి' అది ఎలా ఉంటది అనే ఒక థాట్‌లోనే మనము ఈ సీన్స్‌ని చేసుకొని ఎళ్ళిపోదాం అనుకుంటాం. సో, ఆ చెప్పలేసిన తర్వాత కూడా 'బుగ్గారెడ్డి' అనే క్యారెక్టర్‌కి స్మైల్ ఉంటది. ఎనీ ఆ! టైమ్ ఆ మీరు స్మైల్ ఉంటది. లాస్ట్‌లో ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి వెళ్తూ యెస్. ఉంటారు. అది ఆహ్, మీరే చేసారా? డైరెక్టర్ లేదు. లేదు. చెప్పారా? సుకుమార్ సార్ చాలా పర్టిక్యులర్‌గా దాన్ని ఓకే. చెప్పారు. హ్మ్. నాకు స్మైల్ ఎనీ టైమ్ ఉండాలి. ఈడ్ని ఏం చేసినా కూడా స్మైల్ ఉండాలి అని. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఆ స్మైల్ ఎళ్ళిపోయేది ఎప్పుడంటే, ఎప్పుడు 'అల్లు అర్జున్' సార్ క్యారెక్టర్ 'పుష్ప' ఏముందో లేచి మళ్ళీ కొట్టడానికి స్టార్ట్ చేస్తాడో, అప్పుడు ఈ స్మైల్ ఎళ్ళిపోయి భయంతో కన్వర్ట్ అవుద్ది అనే ఒక హ్మ్. హ్మ్. సీక్వెన్స్. అప్పుడు వరకు ఈడు నవ్వుకొనే మాట్లాడతాడు. ఈడికి భయమేసినా కూడా ఈడు నవ్వుతాడు. ఈడికి హ్యూమిలియేట్ చేసినా కూడా ఈడు నవ్వుతాడు. సో, ఆ ఒక దీన్ని మెయింటైన్ చేయండి అని సార్ చెప్పారు. హ్మ్. సో, దాన్ని మళ్ళీ ఇంప్రొవైజేషన్స్ చేసుకొని ఎంత కన్నింగ్‌గా చేయొచ్చు, ఎంత హ్మ్. ఎటకారంగా ఆ స్మైల్‌ని తీసుకురావచ్చు అని ఆలోచించి ఐ ట్రైడ్ మై వెర్షన్. మీకిలాంటి స్టార్స్‌తో ఫైటింగ్ చేస్తున్నప్పుడు అంటే మీకు దెబ్బలు తాకుతుంటాయా? లేకపోతే ఎలా ఉంటది ఆ ఎన్వైర్న్‌మెంట్ ఫైటింగ్ సీన్స్‌లో? ఆహ్, ఇలాంటి పెద్ద స్టార్స్‌తో చేస్తున్నప్పుడు మనకు దెబ్బలు తగులుతాయా అనే దానికైనా వాళ్ళకేమైనా తగిలిందంటే నాకు భయం ఓకే. వెన్ ఎక్కువుంటది. యూ హిట్ దెమ్. యెస్. యాహ్! ఓకే. చిన్న చిన్న ఇదుంటది. ఆ! వచ్చి ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి ఒక అంటారు. టెక్నిక్స్ ఉంటాయి. యెస్. రైట్. అది చేసేటప్పుడు కొంచెమైనా మిస్ అయిందంటే వాళ్ళకి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆ పెద్ద సూపర్ స్టార్స్ ఏం చెప్పరు. వాళ్ళ ఓకే. ఎనకాలున్న వాళ్ళు ఆ! వచ్చి దాన్ని పెద్ద ఇదిగా సీన్ చేసేస్తారు. చూపిస్తుంటారు. ఆ! వీళ్ళు లేదు లేదు ఏమవ్వలేదు. ఇట్స్ ఓకే అని చాలా హ్మ్. ఈజీగా రియాక్ట్ తీసుకొని అవుతారు. యెస్. ముందుకెళ్ళిపోతుంటారు. హ్మ్. బట్ వాళ్ళ ఎనక "ఏయ్! ఏంటి ఇలా చేసావు?" అది ఇది అని చెప్తారు. సో, హ్మ్. ద పీపుల్ బిహైండ్ ఆర్ ఇన్హిబిటింగ్ ద ప్రెషర్. బడ్డింగ్ యాక్టర్స్. రైట్. రే ఈ ప్రెషర్ పెట్టి పెట్టి షాట్ చేసేటప్పుడు, సీన్ చేసేటప్పుడు చాలా కాన్షియస్ అయిపోతారు. హ్మ్. చాలా హ్మ్. మంది కాన్షియస్ అయిపోతారు. హ్మ్. అరే! ఇక్కడ దెబ్బలు తగిలిందంటే ఏంటి మన మీద వచ్చేస్తది. సో, కేర్‌ఫుల్‌గా చేద్దామని. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆ సూపర్ స్టార్స్ ఎవరున్నారో వాళ్ళకేం ఫీల్ అవుద్దంటే, షాట్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఇచ్చేయండి. ఒక్క హ్మ్. షాట్ కరెక్ట్‌గా వచ్చేసిందంటే అయిపోయింది. మీరు రైట్. కావాలంటే వేరే వాళ్ళతో, మన ఫైటర్స్‌తో మీరు ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది చేద్దాం అని మళ్ళీ ఒక మళ్ళీ థాట్‌లో ఉంటారు. దెబ్బలు తాకకుండా యెస్. ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అది చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఇరిటేట్ అవుద్ది. వాళ్ళకనే కాదు మొత్తం సెట్‌కే ఇరిటేట్ అయిపోద్ది అది. హ్మ్. సో, ఎంత అవుద్దో స్టార్టింగ్‌లోనే దాన్ని ప్రాక్టీస్ చేసుకొనొచ్చి వాళ్ళతో బెస్ట్ వన్ టేక్‌లో చేసేస్తే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.